హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి చేతి వంటలు. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. పిల్లలు నూడిల్స్ అడిగినప్పుడు ఇలా సేమియాతో కనుక చేసి పెట్టేస్తే చాలా బాగుంటుంది. మరి మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ సేమియా ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది చేసుకోవడానికి ముందుగా సేమియాని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత కొంచెం చల్ల నీళ్ళు వేసేసి ఈ విధంగా స్ట్రెయిన్ చేసి పెట్టుకుంటే మనకి సేమియా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి. తర్వాత టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేయించుకోవాలి. దీంట్లోనే క్యారెట్ ముక్కలు కూడా వేసి అలాగే కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని మాడిపోకుండా చక్కగా వేయించుకోవాలి. చూడండి, ఇలా స్టవ్ సిమ్లో పెట్టేసి మంచిగా వేగనివ్వాలి. పిల్లలు ఎప్పుడైనా మ్యాగీ అలాగే నూడిల్స్ అడిగినప్పుడు ఈ విధంగా సేమియా ఎగ్ వేసేసి చేశారంటే చాలా ఇష్టపడతారనమాట. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, బాగుంటుంది. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని కొద్దిగా కారం కూడా వేసుకోవాలి స్పైసీకి తగ్గట్టుగా. ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఇవి ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 4 ఎగ్స్, మనకి ఇష్టమైన ఎగ్స్ కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఎగ్స్ని వేసేసి వెంటనే కలపకుండా దీన్ని ఒక 2 నిమిషాల పాటు వదిలేస్తే మనకి చక్కగా పీసెస్ కింద వస్తాయి అన్నమాట. ఇలా 2 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకుంటే మనకు కొంచెం పెద్ద పీసెస్ కింద వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే బాగుంటుందన్నమాట. మనం వేరే మసాలాలు ఇంకా ఏమీ వేయలేదు కాబట్టి కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలి. చూడండి, సేమియా మనం ముందు ఉడికించేసుకొని కొంచెం కూల్ వాటర్ పోసేసి పెడితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందన్నమాట. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలంటే ఎగ్ సేమియా కూడా మంచిగా కలిసేటట్టు ఎగ్ విరిగిపోకుండా స్లోగా కలుపుకోవాలి. దీనిలో సాసులు అని ఏమీ వేసుకునే అవసరం లేదు. ఇది ఇంకా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చక్కగా కలిసిపోయాయి కదా అంతా. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుంటే మనకి గుమగుమలాడే ఎగ్ సేమియా నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. బయట నూడిల్స్ తినడం అంత మంచిది కాదు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనం బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా సరే తినొచ్చు, చాలా బాగుంటుంది. మనం తినే స్పైసీని బట్టి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.